వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్సీ చుట్టూ మళ్ళీ ఏదో ఒక చెత్త వ్యవహారం అని చెప్పి, ఒక చెత్త డిస్కషన్ అని చెప్పి, మళ్ళీ బై డిఫాల్ట్గా తెలుగుదేశం పార్టీ మీడియా దీన్ని పతాక శీర్షికలకు ఎక్కించి డిబేట్లు కండక్ట్ చేసి బ్రేకింగ్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఏమంటారు, వాళ్ళనేమి నిందించాల్సిన పని లేదు. ఎందుకనంటే వాళ్ళకి అవన్నీ వెన్నతో పెట్టిన విద్య. అలాగని చెప్పి ఎమ్మెల్సీని వీళ్ళను వెనకేసుకోవాల్సిన అవసరం లేదు, విమర్శించాల్సిన అవసరం లేదు. అండ్ ఇటువంటి వ్యవహారాలు అయితే రెగ్యులర్ ఇంటర్వెల్స్గా ఎలా బయటకు వస్తున్నాయి అన్నదే అసలైన పాయింట్ కూడా. అసలైన పాయింట్ ఏంటి అంటే, అసలు ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అది కూడా కరెక్ట్గా కొన్ని స్పెసిఫిక్ టైంలోనే ఎలా బయటకు వచ్చాయి అని. ఈ మంత్ మొదట్లో అంటే పోయిన నెల చివరి ఏమంటారు మంత్ ఎండింగ్లో, ఈ మంత్ మొదట్లో, ఈ నెల మొదట్లో నారా లోకేష్ గారు ఎక్కడికో వెళ్ళారు, ఒక్కరే వెళ్ళారు, చెప్పా పెట్టకుండా వెళ్ళారని చెప్పి సీరియస్గా డిస్కషన్ జరిగినప్పుడు ఎక్కడికి చెప్ప పెట్టకుండా వెళ్ళారు, ఒకరే అకేషన్కి వెళ్ళారు అని చెప్పి తర్వాత ఆయనే బయట పెట్టారు. దీని మీద సీరియస్గా డిస్కషన్ సాగినప్పుడు అప్పుడు ఎక్కడికి వెళ్ళారు అని, అప్పుడేదో ఒక ఎమ్మెల్సీ వ్యవహారానికి సంబంధించి వాళ్ళ భార్య కూతురు ఇంకేదో ఆ డిస్కషన్ అంతా కూడా ఒక సీరియస్గా నడిచింది. మొత్తం అదే దాని గురించే చర్చ జరిగింది. ఇప్పుడు మళ్ళీ నారా లోకేష్ ఎక్కడికి వెళ్ళారు, సీరియస్గా రహస్యంగా వెళ్ళారు, ఒక్కరు వెళ్ళారు, చెప్పకుండా ఎక్కడికి వెళ్తారు మంత్రి గారు అని చెప్పి ఇది మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ ఇప్పుడు ఇంకొక వైసీపీకి సంబంధించినటువంటి ఇంకొక అతని ఏదో వ్యవహారం అని చెప్పి అదేదో బయట చక్కర్లు కొడుతూ ఉంది. అంటే ఇవేమైనా కనుక ముందే ఏమైనా ఇది కలెక్షన్ ఏమైనా చేసి పెట్టుకున్నారా, ఇది ఏమైనా ట్రాపా, మరొకట నాకు తెలియదు. కానీ ఇది ఏమైనా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వదులుతున్నారా, కరెక్ట్ టైం చూసుకొని ఏమైనా వదులుతూ ఉన్నారా అర్థం కావట్లేదు. బేసిక్గా ఇటువంటి వ్యవహారాల మీద డిస్కషన్ చేయాలి అన్న ఏమంటారు నాలాంటి వాళ్ళకి పెద్ద ఇష్టం ఉండదు. కానీ అండ్ బై డిఫాల్ట్గా తెలుగుదేశం పార్టీ మీడియా వైసీపీకి సంబంధించి కాబట్టి వాళ్ళు దీన్ని పతాక శీర్షికలుగా తీసుకుంటారు, డిబేట్లు పెట్టుకుంటారు. అది కూడా అదేం కొత్త కాదు, వింత కాదు. బేసిక్గా ఏమంటారు పులి ఏమంటారు కొన్ని జంతువులకు నాన్ వెజ్ అయితే ఎంత ఇష్టమో వీళ్ళకు కూడా అటువంటి మహా ఇష్టం, మహా సరదా పడిపోతూ ఉంటారు. వాళ్ళకి ఇష్టమైన తిండి అంతే, నథింగ్. ఒక జంతువు అని కాదు కానీ మనిషికో ఇంకెవరికైనా కానివ్వండి, ఏదైనా ఒక ఇష్టమైన తిండి ఏదైతే ఉంటుందో వీళ్ళకి కూడా అది ఇష్టమైన తిండి. ఇంకొక ఆమె ఉంటుంది జుట్టు ఎట్లా సవరించుకోండి, ఆమె కంటే ఇటువంటి మహా సరదా ఉన్నట్లుంటాయి. భలే ఇంట్రెస్టింగ్గా డిబేట్ నిర్వహిస్తుంది. ఆమె నిర్వహించడం లేకుంటే వాళ్ళు నిర్వహించడం లేకుంటే ఇదంతా బయటపడడం ఇదంతా కాదు. కరెక్ట్గా ఏదైనా ఒక సీరియస్ డిస్కషన్ సాగేటప్పుడు ఇవి ఎలా బయటకు వస్తాయన్న విషయం అయితే తెలియట్లే. మీరు చూడండి, ఎప్పుడైనా ఒక టాపిక్ డైవర్ట్ కావాలి లేకుంటే ఒక డిస్కషన్ డైవర్ట్ కావాలంటే ఇవి బయటకు వచ్చేస్తాయి. అంటే అదేదో వీళ్ళ దగ్గర ఏదో ఒక ఫోల్డర్లో స్టోర్ చేసి పెట్టుకున్నట్లు అవసరమైన కూడా వదులుతా పోతున్నారు. సో అట్లా ఏమైనా కనుక నెక్స్ట్ కావాల్సిన ఏమైనా స్టోర్ చేసి పెట్టుకున్నారా, అసలు ఎట్లొచ్చాయి వీళ్ళకి, ఇవి ఎలా వచ్చాయి, ఇవన్నీ బయటకు ఎలా వచ్చాయి తెలియదు. ఎవరు రిలీజ్ చేశారు, ఏమైనా స్పెసిఫిక్ ఏమైనా కనుక ఫోన్లు ఏమైనా హ్యాకింగ్ జరుగుతున్నాయా, ఇంకొకట ఏం అర్థం కావట్లేదు. కానీ బయటకు వస్తాయి, కరెక్ట్ టైం చూసుకొని వస్తాయి. ఎలా కరెక్ట్ సీరియస్ టైం చూసుకునే వస్తాయి. ఎలా వస్తాయి బయటకు? కాకతాళి ఏమో ఇదంతా అని చెప్పి మనం నమ్మాలనే నమ్ముదాం. బట్ ఎందుకో నాకైతే అనిపించింది ఇటువంటివన్నీ ఎందుకు కరెక్ట్ టైం చూసుకొని బయటకు వస్తాయి అని. ఇంతకు మరి నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు తెలుగుదేశం పార్టీ దాని మీద అసలు కనీసం స్పందించట్లేదు? రాయల్గా ఎక్కడైనా పాస్పోర్ట్ వీసా తీసుకొని ఎక్కడైనా రాయల్గా పోతారంటే ఎవరైనా రాయల్గానే పోతారు కదా, అవి లేకుండా ఎవరు రానియరు. అది కాదు కదా పాయింట్. చెప్పబెట్టకుండా ఎక్కడికి పోయారు, ఒక రాష్ట్ర మంత్రి ఎన్నుకొని అని. అంటే అదే మకేష్ నెలలో రెండు పర్యటనలు, అది కూడా ఒంటరిగా. ఎవరికేమీ పెద్ద సీరియస్గా కనిపించట్లే. ఎవడేదో వీడియో కాల్ ఏదో బయటపడిందంట, ఇవే సీరియస్ విషయాలు. కానీ మసాలానే అందరికీ ఇష్టమైతే చూసి ఎంజాయ్ చేయండి.